దక్షారామం, దీనినే ద్రాక్షారామం అని పిలుస్తారు. భూమి మీద ఉన్న 5 పవిత్ర పంచారామ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇది అష్టాదశ మహాశక్తి పీఠాల్లో 12వ పీఠం. ఇక్కడ సతీదేవి యొక్క చెంపభాగం పడిందని నమ్ముతారు. ఇందుకే ఈ క్షేత్రాన్ని మాణిక్యాంబ పీఠం అని అంటారు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజు అయిన మొదటి భీమ మహారాజు నిర్మించారు. పురాణాల ప్రకారం సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి ఇక్కడ ఒక పెద్ద యజ్ఞం చేశాడు. అందుకే దీనిని మొదట్లో దక్షారామం అని పిలిచేవారు. అది కాలక్రమంగా ద్రాక్షారామంగా మారింది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం యొక్క ఎత్తు దాదాపు 14 అడుగులు ఉంటుంది. ఆలయ ఆవరణలో ఉన్న పుష్కరిణిని సప్త గోదావరి అని పిలుస్తారు. సప్త ఋషులు తీసుకొచ్చిన జలాలతో ఇది ఏర్పడిందని ప్రతీతి. దర్శన సమయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల దాకా మరియు సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ గుడి వెనకాల ఉన్న అన్నదాన సత్రంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 2:30 దాకా నిత్యాన్నదానం జరుగుతుంది. క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం. ఆ కాశీక్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా? ఒక్క దక్షారామమే. దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి. కాశీ పట్టణానికి వెడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి. కానీ దక్షారామ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు దక్షారామ క్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది. అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, అర్థ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే, ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించండి అంటారు.